కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. అటువంటి లిఫ్ట్లు 100-200 కోట్లు ఇచ్చి మనం బాగు చేస్తాం. మళ్ళీ వాటి మెయింటెనెన్స్ లేకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం అవతల సంవత్సరము ఆ లిఫ్ట్లు మళ్ళీ పాడైపోతే ఆలనా పాలనా లేకుండా అక్కడ రైతులు నష్టపోతూ ఉన్నారు. అట్లా కాదు, ఏదైతే ఆ లిఫ్ట్లు మరామతులు మొత్తం ఏదైతే రాష్ట్రం మీద ఉన్నటువంటి లిఫ్ట్లన్నీ కూడా ప్రభుత్వమే రిపేర్లు చేయిందాం. ఆ లిఫ్ట్లు రిపేర్ చేయడమే కాదు, రాబోయేటువంటి 5 సంవత్సరాల వరకు కూడా ఆ లిఫ్ట్లు మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వమే పెట్టుకుని రైతుకి ఒక్క రూపాయి భారం లేకుండా లిఫ్ట్ని మనం మరి మెయింటెనెన్స్ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ప్రకారం ఆ లిఫ్ట్లకు సంబంధించి 5 సంవత్సరాలు ఒక్క రూపాయి పెట్టకపోవడం వల్ల ఈవేళ దాని బాగు చేతకే రిపేర్లకి ఈవేళ 715 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలు ఆ లిఫ్ట్లు మళ్ళీ మెయింటెనెన్స్ చేసి రైతాంగానికి నీరు అందించడానికి 1637 కోట్ల రూపాయలు. అంటే ఈవేళ 2352 కోట్ల రూపాయలు ఈ రోజు లిఫ్ట్ కి మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ కలిపి ఈ రోజు నిధులు మంజూరు చేసేటువంటి విధంగా ఈవేళ మేము అంచనాలు తయారు చేసి తొందరలోనే అవి కూడా శాంక్షన్ చేసుకుని ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మళ్ళీ పునరుద్ధరించేటువంటి ప్రక్రియకు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి.